నర్స్ నిమిషప్రియకు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. అయితే ఇది తాత్కాలిక ఊరటే. బ్లడ్ మనీ ఇచ్చి బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. $10 లక్షల సిద్ధం చేశారు. హత్యకు గురైన కుటుంబం దీన్ని అంగీకరిస్తే నిమిషప్రియ యెమెన్ నుంచి భారత్ వచ్చేయొచ్చా? గతంలో ఇలా ఎవరైనా బయటపడ్డారా? యెమెన్లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సుకు స్వల్ప ఊరట లభించింది. ఈమెకు జూలై 16న మరణశిక్ష అమలు జరపాల్సి ఉంది. యెమెన్తో దౌత్యపరమైన సంబంధాలు లేకపోవడంతో కేంద్రం సైతం చేతులెత్తేసింది. స్థానిక జైలు అధికారులు ప్రాసిక్యూటర్ ఆఫీస్తో సంప్రదింపులు కొంతమేర ఫలించాయి. మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు యెమెన్ అధికారులు అంగీకరించారు. తదుపరి డేట్ ప్రకటించే వరకు ఉరిశిక్ష వాయిదా పడింది. ఈ కేసులో బ్లడ్ మనీ తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ఇస్లాం మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ చర్చలు కూడా సానుకూలంగా జరుగుతున్నాయి. బాధిత కుటుంబానికి $1 మిలియన్ అంటే 8.5 కోట్లు ఇచ్చేందుకు నిమిషప్రియ కుటుంబం సిద్ధమైంది. ఇందుకు వారు అంగీకరిస్తే నిమిషప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. నిమిషప్రియ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యెమెన్లో ఓ క్లినిక్ తెరవాలనుకుంది. అయితే ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిద్ మెహదీ అనే వ్యక్తిని నిమిషా థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుని అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ను ప్రారంభించారు. ఒక ఉత్సవంలో పాల్గొనేందుకు నిమిషా కేరళ వచ్చి మళ్లీ యెమెన్ వెళ్లిపోయారు. భర్త కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహదీ దీన్ని అదనుగా భావించి ఆమె నుంచి డబ్బు, పాస్పోర్ట్ లాక్కున్నారు. వేధించాడు. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడనీలేదు. 2016లో అతడిపై నిమిషా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదీకి మత్తుమంది ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ ఆ డోస్ ఎక్కువ అవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్ లో పారేసింది. చివరికి అక్కడి నుంచి సౌదీకి వెళ్లిపోతుండగా సరిహద్దుల్లో పోలీసులు నిమిషను అరెస్టు చేశారు. కోర్టు మరణశిక్ష విధించింది. యెమెన్లో మన రాయబార కార్యాలయం లేదు. ఈ దేశంలో పాలన హూతీ తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలో ఉంది. ఎర్ర సముద్రంపై నౌకలపై దాడులు చేసే సముద్రపు దొంగలు హూతీలు. యెమెన్లో షరియా చట్టం అమల్లో ఉంది. నేరం రుజువైతే దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఇందుకోసం బాధిత కుటుంబాన్ని ఒప్పించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా కొంత డబ్బు ఆ కుటుంబానికి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్నే బ్లడ్ మనీ అంటారు. యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ దేశాల్లో ఈ చట్టం ఉంది. అయితే కేరళ నర్స్ కేసులో బ్లడ్ మనీ విషయంలో బాధిత కుటుంబం ఏమీ చెప్పటం లేదు. వారు క్షమాపణ ఇస్తేనే మరణశిక్ష రద్దు చేస్తారు. కాబట్టి అందుబాటులో ఉన్న ఏకైక మార్గం ప్రస్తుతం ఉరిశిక్ష అమలు వాయిదా వేయటం. దీంతో బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు కొంత సమయం లభించినట్లవుతుంది. అక్కడ హౌతీ అనే తిరుగుబాటుదారులు ఆ ప్లేస్ ని వాళ్ళ కట్టుదిట్టంలో పెట్టుకున్నారు. సో యెమెన్ కి డైరెక్ట్ గా ఆ హౌతీ యొక్క తిరుగుబాటుదారులతోనే సరైన సంబంధం లేవు. మళ్ళీ మన భారతదేశానికి ఇంకా హౌతీ తిరుగుబాటుదారులతో అసలుకే సంబంధం లేవు. సో ఇవన్నీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఆవిడ యొక్క మరణశిక్షని మనము ఆపడానికి ఎంత ప్రయత్నిస్తున్నా దానివల్ల ఎంతో కొంత ఈ కష్టాలు అయితే తప్పట్లేదు మనకి. బట్ ఎనీవేస్ ఇంత ఒక భారతదేశ ప్రభుత్వం యొక్క కృషి, ఎన్జిఓస్ కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఇవాళ రోజు అట్లీస్ట్ ఆమె యొక్క మరణశిక్ష మనం ఆపగలిగాము. కానీ ఈ లోపల మనకు అక్కడ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయంటే ఇక్కడ దియా అంటాం. దియా అంటే బ్లడ్ మనీ. సో ఆ చనిపోయిన మెహదీ యొక్క కుటుంబీకులు ఈమెను క్షమిస్తూ బ్లడ్ మనీ యాక్సెప్ట్ చేస్తూ దియాని యాక్సెప్ట్ చేస్తూ ఒప్పుకుంటూ ఒక ధృవీకరణ పత్రం ఇస్తే గానీ ఈమె యొక్క మరణశిక్షని మనం పూర్తిగా ఆపలేము. బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకర్ నారాయణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మరణశిక్ష పడింది. ఈ కేసులో బ్లడ్ మనీ కింద 2 లక్షల దిర్హాంలు అంటే 47 లక్షల రూపాయలు చెల్లించగా ఆ కుటుంబం శాంతించింది. ఆ మొత్తాన్ని చెల్లించడంతో 8 ఏళ్ల తర్వాత 2017లో శంకర్ నారాయణ యుఏఈ జైలు నుంచి విడుదలయ్యాడు. 2017లో తెలంగాణకు చెందిన లింబాద్రి కూడా సౌదీ అరేబియాలో బ్లడ్ మనీతోనే మరణశిక్షను తప్పించుకున్నాడు. ఆ కేసులో సౌదీకి చెందిన ఓ దాత లింబాద్రి తరపున ₹1,80,00,000 బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చారు. 2014లో సౌదీ అరేబియాలో 3 భారతీయులు మరణశిక్ష నుంచి ఇలాగే బయటపడ్డారు. మృతుడి కుటుంబానికి ₹1,12,00,000 చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ట్రక్ డ్రైవర్ సలీం బాషాకు 2006లో సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది.
రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణానికి కారణమైనందుకు గాను ఈ శిక్ష విధించారు. ఈ కేసులో అతన్ని కాపాడేందుకు విస్తృత ప్రయత్నాలు జరిగాయి. అనూహ్యంగా అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ముందుకొచ్చి సాయం చేశారు. స్వయంగా ఆయనే దాదాపు 1,50,00,000 బాధిత కుటుంబాలకు చెల్లించడంతో 2013లో సలీం శిక్ష నుంచి బయటపడ్డాడు. కేరళకు చెందిన అబ్దుల్ రహీం 2006లో రియాద్ లో పనిచేస్తుండగా తన యజమాని కుమారుడి హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. 34 కోట్ల బ్లడ్ మనీని తీసుకునేందుకు బాలుడి కుటుంబం అంగీకరించడంతో రహీం మరణశిక్షను తప్పించుకున్నాడు. ఈ భారీ మొత్తాన్ని మలయాళీ ప్రవాసులు ఫండ్ రైజింగ్ చేపట్టి సేకరించి చెల్లించారు. షరియా లీగల్ సిస్టమ్ నడుస్తుంది యెమెన్ లో. సో అక్కడ వాళ్ళు ఆ మరణశిక్షను ఆపాలంటే లీగల్ సిస్టమ్ తప్పకుండా దియా ఈ బ్లడ్ మనీ ఇవ్వాల్సిందే. అది కూడా ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబం ఒప్పుకుంటేనే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే ఆ దియాని అప్పుడే మరణశిక్ష ఆపగలుగుతాం. సో ఆ విధంగా కూడా ఆ మెహదీ కుటుంబంతో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు అక్కడ ఇన్ఫార్మల్ గా లోకల్ రిలీజియస్ లీడర్స్ తో, అక్కడ లోకల్ ఛానల్స్ తో, అక్కడ లోకల్ పెద్దగా ప్రాబల్యం ఉన్న వాళ్ళతో, వీళ్ళందరితో కూడా మాట్లాడి ఆ హౌతీ తిరుగుబాటుదారులతో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అన్ని విధాలుగా ఆ మెహదీ కుటుంబాన్ని కూడా ఈ బ్లడ్ మనీ యాక్సెప్ట్ చేసే విధంగా ట్రై చేస్తున్నారు. సో ఈ విధంగా ఒకవేళ వాళ్ళు ఆ దియాని యాక్సెప్ట్ చేస్తే మెహదీ కుటుంబం, ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబం, సో తప్పకుండా ఈమె యొక్క మరణశిక్షను ఆపే ఛాన్సెస్ ఉంటాయి. నిమిషప్రియను విడిపించేందుకు బ్లడ్ మనీ ఒక్కటే ఏకైక మార్గం. గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్ మనీ ఇచ్చి తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియా కుటుంబం 8.6 కోట్ల రూపాయలను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు నిమిష తరపు న్యాయవాదులు మత పెద్ద అబూ బాకర్ ప్రయత్నిస్తున్నారు. వారు ఒప్పుకుంటే నిమిష ప్రియకు శిక్ష తప్పుతుంది.